హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కాంతా రివ్యూ అనేది తెలుసుకుందాం. ఇప్పుడే అయితే షో చూడడం జరిగింది. సో కాంతా రివ్యూ విషయానికి వచ్చేస్తే కనుక సినిమా అయితే చాలా బాగుంది. ఎవరైతే ఇంకా చూడలేదు మీన్స్ అంటే ఇంక ఇప్పుడే రిలీజ్ అయింది. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వెళ్ళి చూసేయండి. సినిమా గురించి మాట్లాడుకుంటే కనుక పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి ప్రతి ఒక్కరివి. దుల్కర్ సల్మాన్ గారిది, భాగ్యశ్రీ బోర్సే, సముద్రగని గారిది చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్, ప్రతి ఫ్రేము, ఆర్ట్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నా సరే చాలా అంటే చాలా బాగా మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపించారనమాట. ప్రతి ఫ్రేము మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్లో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మొత్తం ఈగో క్లాష్ అనమాట. అంటే స్టోరీ ఏంటంటే డైరెక్టర్కి హీరోకి మధ్య ఈగో క్లాష్ అయితే మధ్యలో వచ్చిన వాటి యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి, మొత్తం ఎలా జరిగింది, మొత్తం సిచ్యువేషన్స్ ఏంటి, అవి ఎంతవరకు దారి తీసాయి, ఇవనేది మనకు ఫస్ట్ హాఫ్లో అలా ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే మనకి ఇంటర్వెల్ అయితే మనకి ఒక మంచి నోట్తో అయితే అంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే నోట్తో మనకి ఇంటర్వెల్ అయితే ఎండ్ అయ్యిద్ది. తర్వాత సెకండ్ హాఫ్ కోసం చాలా వెయిట్ చేస్తాం. అలా వెయిట్ చేసినందుకు కూడా మనకి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయకుండా స్టోరీని గ్రిప్ చేసుకుంటూ అలాగా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్తారనమాట. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది అనమాట. సెకండ్ హాఫ్ అలా గ్రిప్పింగ్తో వెళ్ళిన తర్వాత మనకి క్లైమాక్స్ అనేది ఒక ట్విస్ట్తో ఎండ్ అయ్యిద్ది అనమాట. సో సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. దుల్కర్ సల్మాన్ గారు అయితే మైండ్ మామూలు కాదనమాట. మొత్తం అతనే అసలు సినిమా రాజు అతనే అనమాట. ఈ సినిమాకి అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 అనమాట, అవుట్ ఆఫ్ 5. సో చాలా బాగుంది సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రతి ఫ్రేమ్, ప్రతి యాక్షన్ మనకి చాలా బాగా యాక్ట్ చేస్తారనమాట. పర్ఫార్మెన్స్ అయితే టాప్ అని చెప్తున్నాను కదా. మళ్ళీ మనకి చూపించే ఆ టైం లైన్ కూడా ఎక్కడ మనకి ఏ తక్కువగా ఉంది, ఇది ఈ టైం లైన్లో ఉంది అని ఏమనిపించదు అనమాట. అంతా మనకి 90s టైం లైన్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ మనకి ఆర్ట్ డైరెక్టర్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుందన్నమాట. సాంగ్స్ కూడా కొంచెం పర్లేదు, మరీ అంత బాగాలేదని ఏం కాదు, కానీ సాంగ్స్ అయితే బాగున్నాయి. బీజియం కూడా మాట్లాడుకోవాల్సిన విషయమే. బీజియం విషయానికి వచ్చేస్తే కొన్ని సీన్లకి అయితే బీజియం ప్రాణం పోసిందనమాట. చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా కనెక్ట్ అవుతాం. భాగ్యశ్రీ బోర్సే గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. పర్ఫార్మెన్స్ మాత్రం మైండ్ పోద్ది అనమాట. సో ఇంకెవరైతే చూడలేదో చూడండి. ఇది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.